హాయ్ ఫ్రెండ్స్, ఈ వీ నెక్ బ్లౌజు ఈరోజు కటింగు స్టిచ్చింగు చూద్దాము. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఓల్డ్ స్టైల్లో ఏమో వీ నెక్ బ్లౌజ్ అనేవాళ్ళు. వీ నెక్ అంటే మళ్ళీ బ్యాక్ డీప్ నెక్ అనుకోకండి, బ్యాక్ హై నెక్ లాగా వస్తుందన్నమాట, పైకి వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా వస్తుందన్నమాట. అందుకే ముందే చూపిస్తున్నాను వీడియో. దీన్ని కటింగు స్టిచ్చింగ్ చూద్దాం. ఇది ఆది బ్లౌజు. దీంతో కొలతలు తీసుకొని కట్ చేద్దాము. ఓకేనా. చూడండి, బ్లౌజు లెంత్ మనం ముందుగా బ్లౌజ్ లెంత్ తీసుకుంటాం కదా. పొడవు వచ్చేసి 15 ఉంది. 15కి మనం 3/4 ఇంచి ఖర్చులు పెంచుతాం. నేను 15 3/4 పెడుతున్నాను. 3/4 ఇంచి పెంచి ఖర్చులకు పెట్టాను. ఓకేనా. ఇప్పుడు ఈ బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో చూద్దాము. మనకి డీప్ నెక్ ఉన్న బ్లౌజులకైతే నెక్ పైకి ఉండదు కాబట్టి మనం అక్కడ తీయలేము షోల్డరు. ఓకేనా. ఒకసారి దీంతో చూద్దాము. 7.5 ఉంది. అక్కడ హ్యాండ్స్ దగ్గర ఖర్చులు ఉంటాయి కదా, దాన్ని కలిపి నేను 7.5 పెడుతున్నాను. ఓకేనా. అక్కడ 7.5 మార్కింగ్ చేసి లైను కిందకి గీసాను. అక్కడి నుంచి మనం చంకకి మళ్ళీ మార్కింగ్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి లూజ్ తీసుకుందాం అన్నమాట. ఫస్ట్ పొడవు పెట్టాము, తర్వాత ఇప్పుడు లూజు లేకపోతే వెడల్పు అనుకోవచ్చు. వెడల్పు వచ్చేసి 10.5 ఉంది. 10.5 కరెక్ట్గా పెట్టేస్తాము. తర్వాత ఖర్చులకు వచ్చేసి 1.5 ఇంచ్ పెంచాను. నేను వచ్చి 11.3 ఇంచ్ పెడుతున్నాను. 11.3 పెట్టాను. ఓకేనా. ఇక్కడ ఇది షోల్డర్ వచ్చేసి 7.5 పెట్టాను కదా, దానికి వచ్చేసి మనం అక్కడ 7 ఇంచెస్ నేను కిందకి పెట్టాను చంక కోసము. కరెక్ట్గా పెట్టిన కొలత అయితే నేను కిందకి మార్కింగ్ చేయట్లేదు. పైన చూడండి, ఇప్పుడు అక్కడ చంక దగ్గర ఒక 1/4 ఇంచి ఖర్చులకు వదిలేసి కింద చంక దగ్గర వచ్చేసి 1/4 ఇంచి పైకి ఖర్చులకు వదిలేసి కిందకి పెట్టాను. కరెక్ట్గా ఆ లెంత్కి ఖర్చులకి సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ చంకని షేప్ పట్టుకుంటే అక్కడ పైన వచ్చేసి ఓ 3/4 ఇంచి తగ్గింది. అది ఆ 3/4 ఇంచి మనం అక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా చంక షేప్కి వదిలిపెట్టాను. అక్కడ మార్కింగ్ చేసుకొని తర్వాత వచ్చి షోల్డర్ ఎంత ఉందో ఖర్చులకు అక్కడ వదిలేసి చంక దగ్గర షోల్డర్ దగ్గర వదిలేసి నేను ఇటు పెట్టుకుంటూ వచ్చాను. ఇక్కడ కూడా ఖర్చులకు కొంచెం వదిలేసి నెక్ దగ్గర ఖర్చులకు కూడా వదిలి ఆ నెక్ ఎంత ఉందో అంతే గీసాను అనమాట. కాకపోతే ఇది కొంచెం పైకి పెట్టమన్నారు, అందుకని కొంచెం పైకి పెట్టాను అనమాట. ఓకేనా. ఇప్పుడు అదేలాగా కట్ చేసేద్దాము. చంక కూడా రౌండ్ గీస్తాను. ఇప్పుడు అది క్రాస్ రావాలి. అక్కడ షోల్డర్ వచ్చేసి 3/4 ఇంచి 1 ఇంచి అలాగా క్రాస్ తీయాలన్నమాట. అది తీస్తేనే అలా నిలబడుతుంది మనకి. ఇప్పుడు నేను చూడండి, ఆ చంక కూడా 1.5 ఇంచ్ అక్కడ మూల పెట్టి అది రౌండ్ మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసేసాను. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇది హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్కి వచ్చేసి మనం 4 మడతలుగా వేసుకుంటాం కదా. 2 మడత వేస్తే 4 పొర ఉంటుంది కదా క్లాత్. మామూలుగా హ్యాండ్స్ మీకు తెలుసు కాబట్టి నేను లైట్గా ఫినిష్ చేస్తున్నాను. కింద ఖర్చులకు వదిలాను, షోల్డర్ దగ్గర ఖర్చులకు వదిలాను. అక్కడ చంక దగ్గర వచ్చేసి కిందది కరెక్ట్ లైను, పైకి వచ్చేసి ఖర్చులకు పెట్టాను. తర్వాత అది మిడిల్కి ఫోల్డ్ చేస్తే అక్కడ చంకకి ఒక మార్కింగ్ ఉంది కదా, కరెక్ట్గా కుట్టు దగ్గరకు వచ్చేసి కరెక్టు ప్లస్ పైకి వచ్చేసి ఖర్చులకు పెట్టేసి ఇట్లా రౌండ్ షేప్ గీసుకొని కట్ చేసేసేయాలి. ఇది లైనింగ్ క్లాతే, సిల్క్ క్లాత్ అనమాట. బ్లౌజ్కి వచ్చేసి సిల్క్ క్లాత్ని ఎలా అటాచ్ చేసుకోవాలి అది కూడా ఈ వీడియోలో వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ పార్ట్ని మిగిలిన క్లాత్లో ఇలా పరుచుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. నేను చూడండి
ఆ ఫ్రంట్ కింద డాట్ వరకు ఎంత లెంత్ ఉంది అనే దానికి ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత క్లాత్ని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. అక్కడ మనకి అక్కడ క్లాత్ తక్కువగా ఉంది కదా, అట్లాంటి దగ్గరలో మనకి జాయింట్ పడేటట్లు రాకోకుండా ఇక్కడ నేను కిందకి మార్కింగ్ చేసిన దాన్ని కూడా కొంచెం కిందకి జరిపాను. ప్లస్ మన వైపు వచ్చేసి అంచులు ఉన్నాయి. అంచులు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్కి పనికొస్తాయి అన్నమాట. బ్యాక్ పార్ట్ బెల్ట్కి వేయడానికి పనికొస్తాయి. ఆ లెఫ్ట్ సైడ్ మిగిలిండే క్లాత్ ఏమో క్రాస్ బెల్ట్కి సరిపోతుంది అనమాట. ఇంకా మిగతా ప్లేస్లో కొంచెం క్లాత్ లేదు కదా, తర్వాత నెక్ పీస్లు ఉక్స్లు పట్టి కాజాలు పట్టి కావాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, నెక్ చంక దగ్గర నేను ఆ ఖర్చులకు చూసుకొని అది ఎంత ఉంది అని చూసుకొని నెక్ పెడుతున్నాను రౌండు. ఓకేనా. ఖర్చులకు వదిలి కట్ చేసుకోవాలి మనం. క్రాస్ బెల్ట్ దగ్గర ఆ జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకొని కొంచెం 1 ఇంచ్ కిందకి పెట్టాను అనమాట. కరెక్ట్గా ఆ జాయింట్ దగ్గర ఒక మార్కింగు, తర్వాత అక్కడి నుంచి కిందకు 1 ఇంచ్ మార్కింగు. తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసేందుకు దాని అవుట్లైన్స్ అంతా నేను మార్కింగ్ చేసేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం లోపలికి, ఇదైతే ఈ కటింగ్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి పడుతుంది. మనం మామూలు బ్లౌజ్కి వచ్చేసి 1/2 ఇంచ్ తీస్తాం లో పీస్కి ఫ్రంట్ వైపుకి. ఇక్కడ చూడండి, చంక కింద క్రాస్ బెల్ట్ వరకు పైన ఖర్చులకు వదిలేసి క్రాస్ బెల్ట్ కరెక్ట్ ఖర్చులకి కిందకి మార్కింగ్ చేశాను. ఓకేనా. ఆ లెంత్ కూడా వచ్చేసింది మనకి, ఈ మధ్యలో పొడవు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఉక్సుల పట్టి దగ్గర కూడా క్రాస్ బెల్ట్ పొడవు మార్కింగ్ చేసేసాం కాబట్టి కింద ఆ షేప్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత లోతుకు వచ్చిందో కదా, కిందకి డౌన్ బాగా. కానీ మనకి మన కొలతలు అలా కాకుండా వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే చేయాలనుకుంటే ఇలానే కొలతలు తీసుకోవాలి. ఓకేనా. తప్పకుండా కంప్లీట్గా చూడండి వీడియో అంతా, పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వస్తుంది. ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఖర్చులకు వదులుకుంటూ మార్కింగ్ చేశాను. ఓకేనా. ఖర్చులకు మాత్రం జాగ్రత్తగా వదలండి. అలా రౌండ్ షేప్ చేసుకుంటూ గీయాలన్నమాట. కొంచెం లోపలికే కట్ చేసుకుందాము. ఇటువైపు అంచులు ఉన్నాయి కాబట్టి అవి జాగ్రత్తగా అలానే ఉంచేసుకుందాము, అవి బ్యాక్ పార్ట్కి పనికి వస్తాయి. ఇప్పుడు చూడండి కటింగ్, ఇటువైపు నుంచి కట్ చేస్తుంటే అక్కడ మళ్ళా జాయింట్లు పడతాయి అనేసి నేను కింద నుంచి కటింగ్ తీస్తున్నాను. ఫ్రంట్ నెక్ కటింగ్, తర్వాత షోల్డరు. ఇందులో ఇంకా భుజాలు జారే ఛాన్స్ లేదు కదా, నేను ఇటువైపు క్రాస్ తీసాను కదా, భుజాలు జారుతున్నాయి అనుకున్నప్పుడు ఇటువైపు క్రాస్ తీసాము. ఇది వచ్చేసి కాలర్ నెక్కి కానీ ఇట్లా హై నెక్కి కానీ అటువైపు భుజం వైపు క్రాస్ తీయాలి. ఇక్కడ చూడండి, ఒక 1/2 ఇంచ్ పైన నేను లో పీస్ తీస్తున్నాను కటింగ్ లోపలికి. మీకు అది టేప్తో పెట్టి చూపిస్తాను. ఒక 1/2 ఇంచ్ అన్నమాట, 1/2 ఇంచ్. ఎందుకంటే బ్యాక్ పార్టు కొంచెం మనకి నెక్ వచ్చేసి డీప్ లేదు కదా, అప్పుడు అంతా క్లాతే కవర్ అయి ఉంటుంది కదా క్లాత్, కానీ మనం షోల్డర్ ఎక్కువ పెట్టాం కదా, కానీ ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా బాడీ, అందుకని లేకపోతే మనం మామూలుగా పెట్టేస్తే లూజ్ వస్తుంది, అందుకనేసి అలా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు బ్యాక్ బెల్ట్కి వచ్చేసి 1 ఇంచ్ వెడల్పుతోటి అంచు తీసి పెట్టుకున్నాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్కి వచ్చేసి ఎంత ఉందో చూడండి, ఇది పొడవు వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. అక్కడ పైకి వచ్చేసి ఉక్సుల వైపు అయితే 2.5 ఇంచ్ ఉంది. 2.5కి 3/4 ఇంచ్ కలుపుతామన్నమాట. ఇప్పుడు ముందు ఈ 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని తర్వాత పెడతాము.
అక్కడ 2.5 ఇంచ్ ఉంది కాబట్టి నేను 3.25 పెడుతున్నాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది కాబట్టి 2.30, 2 ఇంచ్ ఉంది కాబట్టి 2.30 ఇంచ్ పెట్టాను. దానికి మనం క్రాస్ బెల్ట్ ఆ షేప్ గీసేసుకుందాము. కొంచెం లైట్గా గీసుకుంటే చాలు అన్నమాట. లేకపోతే ఇంకొంచెం లోపలికి అట్లా కూడా చేసుకోవచ్చు. చూడండి షేప్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి పై క్లాత్ మీద ఏ పార్ట్ ఎక్కడ కట్ చేయాలనేది ఇలా పెట్టి చూసుకుందాము. క్లాత్ తక్కువ అవుతుంది అనుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు అన్నమాట. నేను అవన్నీ ఆ పెట్టిన పార్ట్స్ అన్నీ కట్ చేసేసాను. హ్యాండ్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి తీస్తున్నాను. ఇంతకుముందు అక్కడ పరిచాను కదా, అక్కడ ఒక హ్యాండ్ తీసాను, ఇటువైపు ఒక హ్యాండ్ తీసాను. ఫ్రంట్ పార్ట్ కూడా అటువైపు సింగిల్ పీస్ తీసాను. ఇప్పుడు నేను పరిచిన దగ్గర ఇంకో పీస్ తీసేసాను. ఓకేనా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. క్రాస్ బెల్ట్స్ కింద వచ్చేసి కొంచెం తక్కువగా ఉంది కదా క్లాత్, అది కొంచెం కొరతలుగా ఉన్న దాన్ని కింద ఫస్ట్ పరిచేసుకోవాలి. తర్వాత శారీ క్లాత్ను పరుచుకోవాలి. తర్వాత మనం మెజర్మెంట్ తీసుకున్న క్లాత్ పర్ఫెక్ట్గా ఉంది కదా, అవి పరుచుకోవాలి. ఇలా పెట్టేసి ఇలా మూడింటిని జాయిన్ చేయాలి. మూడింటిని ఏది లోపలికి వెళ్ళిపోకుండా 3 ఈక్వల్గా పెట్టేసుకొని జాయింట్ చేసేసి తర్వాత తిప్పించి కుట్టేసుకోవాలన్నమాట. కొత్తగా కుట్టే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఓకేనా. నేను రిప్లై కంపల్సరీ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఆ లైనింగు మనకి కరెక్ట్ మెజర్మెంట్ ఉంది కదా, ఆ లైనింగ్ క్లాత్ని మాత్రమే తిప్పేసరికి మనకి అసలైన బ్లౌజ్ క్లాత్ పైకి వస్తుంది. కొంచెం తక్కువగా ఉన్నది మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. మధ్యలోకి వెళ్ళినప్పుడు మనకి ఇబ్బంది ఏమీ ఉండదు అన్నమాట. పైకి కుట్టేసేసుకొని ఇది ఒక పాదం మందంతో కుట్టేసేసుకోవాలి. రెండో దానికి కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ బయటికి కనిపించకుండా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఒకవేళ గ్రీన్ వేసినా కానీ కనిపించకూడదు అన్నమాట. ఓకే, ఇవి పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని అప్లిక్ వేసుకుందాము. లైనింగ్కి పై పార్ట్ని జాయింట్ చేసేద్దాము. లైనింగ్ మీద పై క్లాత్ నీట్గా పరుచుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్గా సర్దుకొని ముడతలు రాకుండా సర్దుకోవాలి. తర్వాత ఇట్లాగా అప్లిక్ చేసేసుకోవాలి. ఒకసారి మధ్యలోంచి కూడా అటు ఇటు సర్దేసేయాలి. ఎక్స్ట్రా ఏమైనా అయితే బయటకు తోసేసేయాలి. ఎక్స్ట్రా ఉంటే కనుక బయటకు తోసేసి చూడండి, ఇది అప్లిక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ తీసుకున్నాం. అదేలాగా ఫ్రంట్ పార్ట్స్ని కూడా జాయింట్ చేసేస్తున్నాను. ఎక్కడికక్కడ నీట్గా సర్దుకుంటూ ఒకవైపు కుట్టేటప్పుడు రెండో వైపు లైనింగు ఎంతవరకు ఉందో చూసుకోవాలి. కొన్నిసార్లు పై క్లాత్ మనం ఒక పక్క క్రాస్ లాగడం వల్ల పై క్లాత్ తగ్గిపోతుంది. అప్పుడు కష్టం అవుతుంది కదా, మళ్ళీ అదంతా ఇప్పాల్సి వస్తుంది. ఇక్కడ నేను లైనింగ్కి అయితే ముందే టాకాస్ వేసేస్తున్నాను డాట్స్ కోసం. ఈ డాట్స్ కోసం క్లారిటీ లేని వాళ్ళు ఇంతకుముందు వీడియోస్ చూడండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్లో నేను చెప్పున్నాను. డాట్స్ వచ్చి ఏ వయసు వాళ్ళకి ఎంత పెట్టాలి అనేది కూడా ఒకసారి చెప్పున్నాను. ఒకసారి అది చూడండి. అలాగా సన్నగా వచ్చి రబ్ చేయాలి. ఇది కూడా ఒకటైతే మనం ఇది మళ్ళించుకోవడంలో ఒకటి ఎడం చేతి వైపుకి మళ్ళిస్తే రెండోది కుడి చేతి వైపుకి మళ్ళించాలన్నమాట. అది మాత్రం మర్చిపోకండి. అంటే ఒకటి పైకి ఇట్లా ఫోల్డ్ చేస్తే ఒకటి కిందకు ఫోల్డ్ చేయాలి. అంటే ఏంటి నేను చెప్పేది, ఉక్సులు పట్టి కాజాల పట్టి ఆ పట్టి ఇప్పుడు ఇది ఉంది కదా, అది నేను చెప్పేది. ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి వైపు నుంచి డాటు
ఇంత సరిపోతుందంటే ఇదొక్కటి కొంచెం ఎవరు తెలివిని బట్టి వాళ్ళు ఆలోచించి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కింద డాట్కి పైకి 1 ఇంచు, సైడ్కి వచ్చేసి 2 ఇంచెస్ నేను వదులుతున్నాను. 2 ఇంచెస్లో, లేకపోతే 1.5 ఇంచు పెట్టుకున్నా సరిపోతుంది కొంచెం దగ్గరికి. కాకపోతే నేనేందంటే ఇది పాయింటెడ్ రాకూడదని నేను ఇట్లా పెడుతున్నాను. పాయింటెడ్ వస్తే నచ్చదు, అందుకని నేను ఇలా తక్కువగా పెడుతున్నాను. చిన్న వయసు పిల్లలైతే కొంచెం దగ్గరకు పెట్టుకున్నా ఇబ్బంది లేదనమాట. కొంచెం లైట్గా పాయింటెడ్ వచ్చినా బాగానే ఉంటుంది. తర్వాత 3వ డాటు చంక దగ్గర నుంచి మనకి ఈ ప్లేస్కి డాట్ రావాలనుకుంటే దానికి స్ట్రైట్గా పట్టుకొని ఎక్కడికి సెట్ అవుతుందో అది చూసుకోవాలి. కొంచెం చంక సెంటర్ ప్లేస్ అన్నమాట. డాట్ వచ్చేందుకు సెంటర్ ప్లేస్ అన్నమాట. ఓకేనా? అలాగని షోల్డర్ దగ్గర నుంచి ఇవి 2 మిడిల్కి తీసుకుంటే అలా సెట్ అవ్వదన్నమాట. చంక పార్టే తక్కువగా ఉంటుంది. అక్కడ పడినప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు చూడండి, షోల్డర్ పొడవుగా ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఆ 3 డాట్స్ బాగా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ కూడా 3rd డాట్ వేస్తున్నాను. అలాగా కింద 3 వేళ్ళు ఆ విధంగా జొనిపి 3 వేళ్ళు ఉబ్బెత్తు చూపించుకున్నామంటే మనకి షేప్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది తెలుస్తుందన్నమాట. సన్నగా తేల్చాలి అక్కడ, ఉబ్బుగా అయితే వచ్చేయకూడదు, గబుక్కుని తీసేసేయకూడదు. ఓకేనా? చూడండి, షేప్ బాగా వచ్చింది కదా. అలాగే ఇది కూడా. ఇప్పుడు వచ్చేసి దీనికి క్రాస్ బెల్ట్లు జాయింట్ చేసుకుందాము. కొంచెం అక్కడ క్రిస్ క్రాస్గా పెట్టి క్రాస్ బెల్ట్ని జాయింట్ చేయాలి. కాజాల పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇటువైపు చంక వైపు చివరి దగ్గర నుంచి కాకుండా ఉక్సులు పట్టి కాజాల పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను అక్కడ ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కట్ చేసేసాను. ఇక్కడ కూడా చూడండి, పై క్లాత్ జాయింట్ అయ్యేటట్టు మాత్రమే చూడండి. తప్పుగా క్రాస్ బెల్ట్ని వెయ్యొద్దు. లైనింగ్ అటాచ్ చేసేసి లైనింగ్ ఉన్న పీసు మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓకేనా? ఇక్కడ కూడా కొంచెం మనం నెక్ పీస్ ఎలాగ జాయింట్ చేస్తున్నాము అలాగా కొంచెం ఇక్కడ చూడండి, క్రాస్ బెల్ట్ ఎట్లా పడిందో, క్రాస్గా పడింది కదా. దాన్ని మనం కుట్టే కొంది కొంచెం దానికి ఆ క్లాత్కి సెట్ చేస్తూ అడ్జస్ట్ చేస్తూ కుట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? అక్కడ వచ్చిన అది కింద డాట్ క్లాత్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసేసి ఈ కుట్టులోకి అయితే రానియకుండా పెట్టేయాలన్నమాట. కొంచెం ఆ చివర్లో అయితే ఒక్క రవ్వ కొంచెం వస్తుంది అంతే. ఆ మొత్తంది ఈ కుట్టులోకి అయితే పడకూడదు అనమాట. కుట్టులోకి పడినప్పుడు షేప్ అవుట్ అవుతుంది అనమాట. అక్కడ ఎక్స్ట్రాస్ ఏమైనా వచ్చుంటే ఫినిషింగ్ నీట్గా తీసేస్తున్నాను, ఎందుకంటే అక్కడ ఓవర్లాక్ చేయాలి కాబట్టి. ఇవి పక్కన పెట్టుకుందాము. ఓవర్లాక్ కూడా ఇప్పుడే కాదనమాట. మనకి ఈ డాట్స్ వేసి ఈ బెల్ట్ కుట్టేసిన తర్వాత ఒకసారి లెంత్ చూసుకొని అప్పుడు మాత్రమే ఓవర్లాక్. డాట్స్ వచ్చేసి కొంచెం వెడల్పుగా వేస్తున్నాను. 1/2 ఇంచ్ కంటే కొంచెం గోరంత తక్కువ, 1/2 ఇంచ్ అంత వెడల్పు పెట్టాను సుమారుగా. ఎందుకంటే ఈ బాడీకి పైన నెక్ ఉండదు కదా, బ్రాడ్గా షోల్డర్ ఉన్నప్పుడు మనకి డీప్ నెక్ ఉన్నప్పుడు ఎంతైనా వెడల్పు వస్తుందన్నమాట. ఈ క్లాత్కి వచ్చేసి అట్లా ఏం రాదు కదా, పైనంతా క్లాతే ఉండిపోతుంది. అందుకనేసి నడుము కొంచెం సన్నగా ఉంటుంది. అట్లాంటప్పుడు నడుము దగ్గర కొంచెం ఈ డాట్స్ వెడల్పు పట్టేసామంటే పైకి క్లాత్ని లూజ్ ఇస్తుంది. ఆ లూజ్ వచ్చినప్పుడు మనం వంగినప్పుడు కానీ కుట్లు తెక్కకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, బ్యాక్ బెల్ట్ 2 పీసులు ఉంటాయి కదా, 2 పీసులను జాయింట్ చేసేసి ఇప్పుడు పై భాగాన ఈ బ్యాక్ బెల్ట్ని పెట్టి జాయింట్ చేస్తున్నాను. ఇది అయిపోయింది. తర్వాత ఇప్పుడు పై కుట్టు వేసేస్తాను. సన్న సన్న పీసులు అట్లాంటివి ఉంటే ఫినిషింగ్ నీట్గా తీసేసుకోవాలి.
ఇప్పుడు చూడండి ఇలాగా పై కుట్టు అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ని తీసుకొచ్చి బ్యాక్ పార్ట్కి ఇక్కడ మనం బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసాం కదా, ఆ బ్యాక్ బెల్ట్ని ఫోల్డ్ చేసేసి క్రాస్ బెల్ట్ చివరిని అంటే చంక వైపు చివరిని అవి రెండు ఈక్వల్గా పట్టుకొని పైకి చూస్తే కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట. ఆ పింక్లో పింక్ మీకు కనిపించలేదు, కొంచెం ఎక్స్ట్రా ఉంది. దానిలో ఆ ఉన్న ఎక్స్ట్రాలో సగం అంతా మనం క్రాస్ బెల్ట్ జాయింట్ చేస్తున్నాం కదా, అక్కడ ఇంకొంచెం పట్టేస్తే ఈక్వల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి అది అనమాట. ఈ సెకండ్ సైడ్ కూడా ఇంకొంచెం తక్కువగా వచ్చింది. ఎంతైతే వస్తుందో దానిలో సగం పట్టేయాలన్నమాట. పట్టేస్తే మనకి చంక జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రావన్నమాట. చంక కుట్టు కూడా కొంతమంది కొంచెం ముందు పాటుది పైకి వచ్చింది, కిందకు వచ్చింది, ఎట్లా వెళ్ళిపోయింది అని అనుకుంటుంటారు. అలాంటప్పుడు ఇలా చేసుకుంటే కనుక చంక కుట్టు బ్యాక్ది ఫ్రంట్ది ఈక్వల్గా జాయింట్ అవుతాయి. చంక కుట్టు చంక దగ్గరే జాయింట్ అవుతాయి నీట్గా అనమాట. ఓకేనా. జాయింట్ చేసేసిన తర్వాత ఈ క్రాస్ బెల్ట్స్కి పై కుట్లు కూడా వేసేస్తున్నాను. ఖర్చులు పైకి పెట్టేసి పై కుట్టు వేసేసాను అనమాట. ఆల్రెడీ ఓవర్లాక్ కూడా అయిపోయిందనమాట వాటికి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి పట్టీకి వచ్చేసి చూడండి, నేను 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. ఉక్సుల పట్టీకి వచ్చేసి 1 నుంచి 1.5 కానీ 1.5 కానీ అది మీ ఇష్టం. 1.5 లేదా 1.5 అలా తీసుకొని దీనికి పై భాగాన్ని పెట్టి జాయింట్ చేయాలి. మనకి కిందకి వెళ్ళింది అంతేకాని బ్లౌజ్కి అయితే పై భాగమే కదా అది. చూడండి, కింద ఖర్చులు ఫోల్డ్ చేశాను, తర్వాత సైడ్స్ ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక మడత మడిచాను. అంటే మొత్తం మీదకి జాకెట్ మీదకి ఎక్కేస్తుంది అనమాట ఉక్సులు పట్టి. అలా కొంచెం కింద సైడ్కి క్రాస్గా తీసుకొచ్చేసి మళ్ళీ పైకి కుట్టుకుంటూ వచ్చేస్తాను నేరుగా. ఇది కాజాల పట్టి వచ్చేసి బ్లౌజ్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు డబుల్గా పెట్టి జాయింట్ చేస్తున్నాను. ఓకేనా. సాగదీయకుండా కుట్టుకోవాలి. అలాగా జాయింట్ చేసేసాను. ఇది కాజాల పట్టిని ఒకసారి కిందకి ఫోల్డ్ చేసి మళ్ళీ పైకి ఫోల్డ్ చేసుకొచ్చాను కదా, ఇలాగే ఇది కొంచెం స్పెషల్ అండి నాది. చూడండి, అలాగా క్రాస్ బెల్ట్కి చివరికి అలాగా స్ట్రైట్గా కిందకి అడ్డంగా అలా కుట్టేయాలి. అడ్డంగా కుట్టేసినప్పుడు గోడలాగా వస్తుంది కదా, అలా తిప్పేసేయాలి మనం బ్యాక్కి. తిప్పేసినప్పుడు ఫస్ట్ నేను కిందకి ఫోల్డ్ చేశాను అన్నాను కదా, ఆ ఫోల్డింగు అంతే క్లాత్ని ఇప్పుడు కింద ఒకసారి ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ ఈ మనం జాయింట్ చేసాం కదా ఆ కుట్టు కంటే కొంచెం ఎడం చేతి వైపుకి కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని కుట్టినా అక్కడ కుట్టు పడిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను. అయిపోయింది. ఆ రెండు కుట్ల మధ్యలో కాజాలు రావాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇట్లా పెట్టాను కదా, ఇప్పుడు ఆ ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేస్తున్నాను. ప్లస్ కొంచెం అంటే అక్కడ లైనింగ్ ఉంది కరెక్ట్గా, పై క్లాత్ మాత్రమే కొంచెం ఎక్స్ట్రాగా ఉందని కట్ చేసాము, ఇంకేమీ లేదు అక్కడ. ఉక్సులు పట్టి సెట్ చేస్తున్నాను. సెట్ చేయడం కాదు, సరిపోయిందా లేదా అని చూస్తున్నాను. సరిపోయింది. లెంత్ షోల్డర్ వచ్చేసి ఎక్స్ట్రా అంటే లైనింగ్ కంటే కూడా పై క్లాత్ ఎక్కువగా ఉంటుంది కదా కొంచెం, అట్లాంటిది కట్ చేసి తీసేయాలి. దీనికి కూడా ఇప్పుడు జాయింట్ చేసేసేయాలి. డబల్ కుట్టు కూడా వేసేస్తున్నాను. తర్వాత ఇంకో వైపు రెండో వైపు కూడా షోల్డర్ కుట్టు జాయింట్ చేసేసేయాలి.
ఇది జాయింట్ ఒకసారి అయిపోయింది, మళ్ళీ రెండోసారి కూడా ఈ కుట్టు అయిపోయిందంటే ఓకే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి చూడండి 4 పీసులు కట్ చేశాను. 4 వైపులా చంక దగ్గర వచ్చేసి తక్కువగా ఉంది కదా క్లాత్, దానికోసం ఇలా పీసులు జాయింట్ చేసేస్తున్నాను. తర్వాత దానికి పై కుట్టు అన్నమాట. ఇంకోటి కూడా అలాగే పీసు జాయింట్ చేసేస్తున్నాను. తర్వాత పై కుట్టు అలాగే అటువైపు 2 కూడా నేను జాయింట్ చేసేసాను. చూడండి. తర్వాత వచ్చేసి బ్లౌజ్ బిట్ని అంటే బ్లౌజ్ హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్ని రివర్స్లో అంటే పై భాగాన హ్యాండ్కి పై భాగాన లైనింగ్ వేసి కింద అంచు దగ్గర వచ్చేసి కింద పింక్ కనబడుతుంది కదా, పింక్ని కొంచెం వదిలి జాయింట్ చేయాలి. ఎందుకంటే మళ్ళించినప్పుడు పైన కొంచెం పింక్ కనబడితే బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు జాయింట్ చేసేసాను కదా. తర్వాత నెక్స్ట్ రెండోది కూడా జాయింట్ చేసేసాను. దీన్ని మళ్ళించి పై కుట్టు నీట్గా వేసేసుకోవాలి సన్నగా. కొంచెం స్ట్రైట్గా లాగినట్టు లాగి నీట్గా వేసుకోవాలి. ఓకే, నేను రెండో హ్యాండ్కి కూడా వేసేసాను. ఇప్పుడు రెండో హ్యాండ్కి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి పై భాగాన్ని వచ్చేసి మనం ఇంతకుముందు బ్లౌజు బాడీ పార్ట్స్కి అప్లిక్ వేసాం కదా, అలాగా ఇది సిల్క్ క్లాత్ కదా, అందుకనేసి జరిగిపోతూ ఉంటుంది. అందుకని పై భాగాన్ని కూడా ఒకసారి అప్లిక్ వేసేద్దాం. నీట్గా వేసేసిన తర్వాత అప్పుడు లోపీస్ తీయాలి. ఇప్పుడు తీయలేము, అంటే ముందుగా తీయలేము. ఎందుకంటే సిజర్ పెడితేనే మనం సిల్క్ క్లాత్ జరిగిపోతుంది అన్నమాట. దానివల్ల మిస్టేక్ అవుతుంది. దీనికి కూడా 2 హ్యాండ్స్కి అలాగా పై కుట్టు వేసేసాను. ఇప్పుడు లో పీస్ కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్కి లో పీస్ కట్ చేసుకొని తర్వాత బ్లౌజ్కి జాయింట్ చేసుకుందాము. అటువైపు ఎక్స్ట్రాస్ అన్నమాట. నాలుగు ఈక్వల్గా పెట్టేసి ఒకసారి చంక దగ్గర కూడా ఈక్వల్గా తీసేయాలన్నమాట. లేకపోతే చంక దగ్గర హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్స్ ఉంది జాయింట్ చేసేటప్పుడు. ఇక్కడ వచ్చి నేను 2 పొర మాత్రమే తీసి లో పీసు తీయాలి. అక్కడ కూడా లో పీస్ కట్ చేసినప్పుడు కొంచెం కట్ అయి ఉంటుంది కదా, ఇది సిల్క్ది. మనం పైన ఇట్లా పెట్టుకుట్టేటప్పుడు లైనింగ్ మాత్రమే కనబడుతుంది, కిందకి వెళ్ళిపోయి ఉంటుంది, మనకు కనిపించదు. అందుకని అలా జరగకూడదని పైన నేను కొంచెం లైట్గా కుట్టి వేసాను అన్నమాట. ఇప్పుడు షోల్డరు సెంటర్ దగ్గర నుంచి, షోల్డర్ అంటే ఆ కుట్టు దగ్గర నుంచి హ్యాండు సెంటరు, మనం హ్యాండ్ సెంటర్ తెలుసు కదా, మధ్యలో పైన వి షేప్ వేసి ఉంటాం కదా ఆ టక్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి. టక్ని భుజం కుట్టు దగ్గర పెట్టేసి జాయింట్ చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ రెండో కుట్టు అదేలాగా వెంటనే తిప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసేసుకొని కుట్టుకుంటూ వచ్చేయడమే. ఇది అయిపోయింది.
రెండో హ్యాండు అలాగే షోల్డర్ దగ్గర నుంచే జాయింట్ చేసేస్తున్నాను. తప్పకుండా జాగ్రత్తగా నేర్చుకొని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? నెక్ పీసులకి ఇది చాలా చిన్న నెక్ కదా, చిన్న పీసులు సరిపోతాయి. ఓకేనా? 1 ఇంచ్ వెడల్పుతో తీసుకుంటే సరిపోతాయి. అవి 2 ఇంకో చిన్న 2 కట్ చేద్దాము. ఇవన్నీ క్రిస్ క్రాస్గా జాయింట్ చేసేసేయాలి. జాయింట్ చేసిన తర్వాత నెక్కి జాయింట్ చేద్దాం. ఇది క్రాస్గా ఉంది కదా, ఒకటి క్రాస్ లేనప్పుడు కూడా స్ట్రైట్గా ఉండే పీస్ని కూడా క్రాస్కి కట్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవచ్చు. ఎటువైపు అయితే పై భాగం అటువైపే పీస్ పెడితే కుట్టేది ఆపోజిట్ సైడ్కి వస్తుంది అన్నమాట. ఖర్చులన్నీ ఒకే లైన్లో వచ్చేస్తాయి దానికి. అవన్నీ జాయింట్ చేసినప్పుడు ఒకే లైన్లోకి వచ్చేసి అవి లోపలికి వెళ్ళిపోతాయి. ఆ ఖర్చులన్నీ మనకి ఏంటంటే కుట్టేటప్పుడు బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. పైకి వచ్చేటట్టు పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, కాజాల పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. కొంచెం ఖర్చులకు వదిలాను. అక్కడ అంటే పైకి కాదు, ఇట్లా కాదు, ఇది కాదు, బ్లౌజ్కి వచ్చే ఖర్చులు కాదు, అటువైపు కాజాల వైపుకి, కాజాల పట్టి వైపు కొంచెం చూడండి. ఇప్పుడు అదనమాట, అది ఇప్పుడు ఫోల్డ్ చేశాను కదా, అదనమాట నేను చెప్పింది. ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మామూలు హెమ్మింగే. అది జాయింట్ చేసేసిన తర్వాత మళ్ళీ చూడండి, ఇప్పుడు కిందకి ఫోల్డ్ చేసేసేయాలి. ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చుల్ని చుట్టుకుంటూ ఈ నెక్ పీస్ వస్తుందన్నమాట. అది కూడా ఖర్చులు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు కుట్టాల్సిన అవసరం లేదు. సన్నగా కొంచెం డబల్ ఫోల్డింగ్ పడినా పర్లేదండి. అలాగా చిన్నగా జాయింట్ చేసుకొచ్చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి జాగ్రత్తగా. ఆ కట్ చేసేటప్పుడు జాగ్రత్త, క్లాత్ పడుతుంది, సిజర్లో పడకుండా చూసుకోవాలి. ఇంత శ్రమ పడి కూడా ఏమాత్రం కటింగ్ పడినా మనకి వేస్ట్ అయిపోతుంది కదా బ్లౌజు. ఓకేనా? ఇప్పుడు చూడండి, బ్యాక్ నడుం పార్ట్ తీసుకున్నాను. నడుం పార్ట్ని సగానికి ఫోల్డ్ చేశాను. ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్ని మన ఇప్పుడు కుట్టే బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ సగానికి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనకు ఆ ఖర్చులు ఉన్నాయి కదా, కరెక్ట్గా ఆ కుట్టు దగ్గరికి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచి కొంచెం లూజు ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఇది ఉక్సుల పట్టీ అనమాట. ఉక్సుల పట్టీకి కూడా కరెక్ట్గా కుట్టు దగ్గరికి కొంచెం ఎక్స్ట్రా పెడుతున్నాను. లైనింగ్ జాకెట్కి కొంచెం ఎక్స్ట్రా, కానీ 1/2 ఇంచ్ అంత కూడా కాదు, ఇంకొంచెం తక్కువ. ఇది వచ్చేసి కాజాల పట్టీ. కాజాల పట్టీకి కూడా అలాగే ఎంత ఉందో ఆ కుట్టు ఎంత ఉందో కుట్టు అంతా కరెక్ట్గా కొంచెం జర ఎక్కువ జర కొంచెం పెంచాను. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి 2/8 బ్లౌజ్కి 2/8 కొంచెం మనకి స్ట్రెచబుల్ ఉంటుంది, కొంచెం సాగుతుంది కదా. కానీ లైనింగ్ బ్లౌజ్ అలా కాదు కదా, సేమ్ మాతో కుట్టామంటే టైట్గా పట్టేసినట్లుంటుంది. అలా కాకుండా ఉండేందుకు ఇలాగనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి బ్లౌజ్ సైజే. ఒకసారి మార్కింగ్ చేసుకొని రబ్ చేసి తీసేయాలి. సెకండ్ హ్యాండ్కి కూడా అలాగే రబ్ చేసి సేమ్ అంతే కొలత పెట్టుకొని రబ్ చేసి తీసేద్దాము. అలాగా మార్కింగ్ చేసుకొని రబ్ చేసి తీసేసి మనం ఇప్పుడు మార్కింగ్స్ చేసుకున్నాం కదా, 4 దగ్గర కొలతలు, బ్యాక్ బాడీకి 2, అటువైపు ఇటువైపు ఈక్వల్గా పెట్టుకున్నప్పుడు అటు ఇటు పెట్టుకోవాలి. చూడండి, మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో ఒక మార్కింగు, ఆ మార్కింగు ఈ మార్కింగ్ని కలిపి
రబ్ చేసుకుంటూ కొంచెం దూరం కుట్టిన తర్వాత చంక దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుందాము. ముందే ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత మళ్ళీ దానికి కలపాలంటే కొంచెం కుదరకపోవచ్చు. అక్కడ ఏమన్నా కొంచెం కబుక్కును పక్కకు తీయాల్సి వస్తే అట్లాంటప్పుడు ఒకేసారి వెళ్ళలేం కాబట్టి కింద నుంచే జాగ్రత్తగా ఒకసారి ముందే మెజర్మెంట్ తీసేసుకొని తర్వాత అక్కడి నుంచి చెయ్యి వరకు కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వైపు కూడా అలాగే నడుము పార్ట్ దగ్గర ముందు పార్టు వెనక పార్ట్ని ఆల్రెడీ మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి రబ్ చేసి కొంచెం దూరం కుట్టిన తర్వాత కొంచెం అంటే ఒక బెత్తెడ అంతా కుట్టిన తర్వాత 2 ఇంచెస్ 3 ఇంచెస్ కుట్టిన తర్వాత చంకని ఆది చూసుకొని ఆ చంక కుట్టుకి ఆ చంక దగ్గర మార్కింగ్కి కలిపేటట్టు కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మీకు డౌట్గా ఉంటే ఒకసారి మార్కింగ్ చేసేసుకోండి, లేకపోతే డిష్ పీస్తో అలాగా. ఇప్పుడు ఆల్రెడీ హ్యాండ్కి రబ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ వరకు కుట్టుకుంటూ వచ్చేసింది. ఇది రెండో కుట్టు అన్నమాట. రెండో కుట్టేసేసి ఇంకో వైపుకి కూడా రెండో కుట్టేసేసి తీసేద్దాము. నెక్స్ట్ మళ్ళా మూడో కుట్టు అన్నమాట. దీనికి కూడా మూడో కుట్టు అయిపోయింది. ఓకేనా, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఎక్స్ట్రాస్ అంతా మనం కట్ చేసేసి ఎక్స్ట్రాస్ అంతా తీసేసి ఫినిషింగ్ అంతా నీట్గా చేసేసుకొని మనకి ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు, లేకపోతే రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటాయి కదా, వాటిని కావాలంటే లోపలికి ఒక 1/2 ఇంచ్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవచ్చు మనము. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా చూడండి ఇలా వచ్చిందనమాట బ్లౌజ్. మీకు తిప్పి చూపించలేదు కదా. ఓకేనా, కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.